ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాన్ కార్డుపై ప్రజలు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలంటున్న కుశల సర్వీసెస్ ఆథరైజ్డ్ డీలర్ కొప్పాక శ్రీనివాసరావు. 6 నుంచి 10వ తరగతి సిలబస్ లో కామర్స్ కోర్స్ సబ్జెక్ట్ గా ఉండేందుకు కృషి చేస్తున్నామంటున్న సిఐ కెరీర్ కౌన్సిల్ కో ఆబ్జెక్ట్ సభ్యులు వందనపు రవికిరణ్. తండ్రి జ్ఞాపకాన్ని పదిలంగా ఉంచాలనేది తన లక్ష్యం. జాకీలతో భవనాన్ని 6 అడుగుల మేర పైకి లేపుతున్న జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన దోబగుంట్ల వెంకటేశ్వర్. కోస్తాంధ్ర ప్రాంతంలో వర్ష సూచన, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నందు ప్యాంటు జేబులో పేస్ట్ రూపంలో తరలిస్తున్న 3,36,00,000 విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు. పల్నాడు జిల్లా మాచర్ల నగరవనం వద్ద శుక్రవారం ఉదయం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వెనుక నుంచి తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తుఫాన్ లో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హైదరాబాద్ నుండి కనిగిరి వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతులు కదిరి వెంకటేశ్వర్లు, కదిరి శారద, పిడుగు సత్యనారాయణ, పిడుగు అంజలిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మాచర్ల పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులు, యాత్రికులు జాగ్రత్తగా ఉండాలని, డ్రైవింగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచిస్తున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వస్తే ఆగిపోవాలని, అతివేగంగా డ్రైవింగ్ చేయవద్దని, రహదారిపై ఎదురెదురుగా వాహనాలు దాటే సమయంలో ట్రాఫిక్ క్లియరెన్స్ చూసుకోవాలని కోరారు. చదువుకునే వారికి సాధించాలని తపన కలిగి లక్ష్యం దిశగా పయనించే వారెవరైనా చాలా సులువుగా చార్టర్డ్ అకౌంటెంట్ గా మారవచ్చని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ కెరియర్ కౌన్సిల్ కో అప్డేట్ మెంబర్ వందనపు రవికిరణ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యలో సిఏ కోర్సుపై అవగాహన కల్పించే ప్రయత్నాలకు ఒక్కొక్క అడుగు ముందుకు పడనున్నాయని ఆయన సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఇటీవల సిఏ కెరీర్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ అర్పిత్ జగదీష్ కాబ్రాతో కలిసి నిర్వహించిన సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే సిఏ కోర్సులపై నేటి తరానికి అవగాహన కల్పిస్తూ వస్తున్నామని చెప్పారు. సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ గా ఇప్పటికే 32 మంది సీఏలుగా తీర్చిదిద్దినట్లు తెలియజేశారు. 32వ సీఏగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీ సౌజన్య పూర్తి ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఆగస్టు 7, 8వ తేదీలలో గుంటూరు నందు సీఏ కన్వెన్షన్ హాల్ నందు సౌత్ ఇండియా రీజనల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు, కాన్ఫరెన్స్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నట్లు వెల్లడించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కామర్స్ కోర్సు ప్రవేశం, సిఏ కోర్సుపై అవగాహన కలిగే విధంగా సిఏ కెరీర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పాఠ్యాంశ పుస్తకాల మెటీరియల్ అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పంజాబ్ తో సహా 4 రాష్ట్రాలు ఈ విధానంపై సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేసినట్లు సమాచారం. 6 నుంచి 10వ తరగతిలో ఈ విధానం అమలులోకి వస్తే కామర్స్ కోర్సులపై అవగాహన పెరిగి నిరుద్యోగ యువత సీఏ కావడానికి, వారి అకౌంట్స్ వారే సొంతంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుందని సిటీ న్యూస్ తో అభిప్రాయం పంచుకున్నారు. నేటి యువత ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నట్లు, కామర్స్ కోర్సులో ఎన్నో అవకాశాలున్నాయని, ఆ వైపుగా ప్రయత్నం చేసి మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు. రాష్ట్రంలో దక్షిణ కోస్తా ప్రాంతాలలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలియజేస్తోంది. వచ్చే 24 గంటల్లో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని తెలియజేస్తున్నారు. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా ఆవర్తనం ఏర్పడటంతో కోస్తా అంతటా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. పునాదిలో ఉన్న ఇంటిని జాకీలతో పైకి లేపి ఎత్తు పెంచుకునే వ్యవస్థపై ప్రజలు మొగ్గు చూపుతున్నారు. తన తండ్రి నిర్మించిన ఇంటిని పదిలంగా ఉంచుకోవాలని అనే లక్ష్యంతో 7 సంవత్సరాల నుంచి నిరీక్షించి నేడు పనులు చేపట్టారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కిరాణా వర్తకులు దూబగుంట్ల వెంకటేశ్వరరావు తన ఇంటిని జాకీలతో పైకి లేపి ఎత్తును పెంచుతున్నారు. రహదారికి 2 అడుగుల కిందకి ఇల్లు ఉండటం, వర్షం వస్తే పల్లంగా ఉన్న ఇంటి ఆవరణలోకి నీరు చేరి ఇబ్బంది కలగడంతో తన తండ్రి నిర్మించిన జ్ఞాపకంగా ఉన్న ఆ ఇంటిని పడగొట్టకుండా జాకీలు ఉపయోగించి ఇంటిని పైకి లేపి అధునూతనంగా నిర్మాణం చేయడానికి కృషి చేస్తున్నారు. విజయవాడకు చెందిన జేజే కన్స్ట్రక్షన్ సంస్థ సుమారు 40 మంది కార్మికులతో 600 జాకీలను ఉపయోగించి ఇంటిని 6 అడుగుల ఎత్తు పైకి లేపారు. పురాతన భవనం అయినప్పటికీ పునాది భీములు కింద 6 అడుగులు పైకి లేపి మరలా భీములు వేసి నాణ్యతగా నిర్మించడంతో ఇది సాధ్యపడుతుందని గుత్తేదారులు తెలియజేస్తున్నారు. తల్లిదండ్రులు ఎంతో అపురూపంతో నిర్మించిన భవనంపై మరో అంతస్తు వేసినప్పటికీ వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్నామని, ఆ ఇంటి జ్ఞాపకాన్ని కోల్చకుండా ఎత్తు పెంచుతున్న దూబగుట్ల వెంకటేశ్వరరావు చేస్తున్న చర్యను పలువురు అభినందిస్తున్నారు. లక్షలు వెచ్చించి చేయాల్సి వస్తుందని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. జాకీల వ్యవస్థ కోసం తాను 7 సంవత్సరాలుగా చాలా చోట్లకి తిరిగి చివరికి ఈ సంవత్సరం పనులు ప్రారంభించామని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పని సాగుతుందని అన్నారు. అయితే పురాతన నిర్మాణాలు నాణ్యతగా ఉంటేనే జాకీల వ్యవస్థ ద్వారా ఇంటిని పైకి లేపడం కుదురుతుందని, లేకుంటే కష్టమవుతుందని పలువురు పేర్కొంటున్నారు. మా నాన్నగారు కట్టిన బిల్డింగ్ ఇది. ఈ బిల్డింగ్ ని కోల్చకూడదని ఆలోచన ఒకటి, 2 ఈ వర్షం నీరు లోపల రావడం వల్ల ఇబ్బంది పడటం వల్ల చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంచుమించుగా 7 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా. ఈ లిఫ్ట్ చేసే విధానం ఎవరు గొప్ప ఏంటని తెలుసుకోవటానికి. కానీ నాకు 7 సంవత్సరాలు డీల్ చేసిన తర్వాత ఈ జేజే కంపెనీ విజయవాడ పెద్ద సంస్థ ఇది. ఈ సంస్థ డీల్ చేసిన తర్వాత నాకు ఆయన ఇచ్చిన గైడెన్స్ ప్రకారం, ఆయన ఇచ్చిన విధానం బట్టి చేసుకోవాలతో నిర్ణయంతో నేను ఈ బిల్డింగ్ లిఫ్ట్ 5 అడుగులు లిఫ్ట్ చేయించాను. ఈ లిఫ్ట్ చేసినందుకు మామూలుగా అయితే ఈ బిల్డింగ్ కట్టాలంటే ఇంచుమించు 2 కోట్లు అవుద్ది. కానీ ఇంచుమించుగా 30 లక్షల సుమారుతో ఖర్చుతో నేను కొత్త బిల్డింగ్ కంటే ఈ గట్టిగా ఫౌండేషన్ వేయించుకున్నాను. ఇది ఇంచుమించుగా మళ్ళీ 100 సంవత్సరాలు నేను చూడక్కల. అది 5 అడుగులు తీసాము ఇప్పటికి. అయితే మామూలు కాంట్రాక్ట్ 4 అడుగులకే ఈ బిల్డింగ్ చాలా బాగుంది, కట్టుదట్టంగా బాగుందని చెప్పి అనేప్పటికీ సర్లేకి పనులు లేపితే బాగుంటుంది, ఇంకోటికి కూడా లేపి 5 అడుగులు లేపామంతే. మరండి మా ఊరి పేరు కొవ్వూరుపాడు. ఇలా జాకీలు పెట్టి బిల్డింగ్ లేపి నేను కట్టడం ఇదే ఫస్ట్ టైము. నాకు ఇదే ఫస్ట్ టైం, నేను ఎప్పుడు ఇలా కట్టలేదు. జంగారెడ్డిగూడెం అండి. మాకు ఈ పని ఇలా అప్పచెప్పింది మాత్రం బైనేటి శ్రీను గారని జంగారెడ్డిగూడెం అండి అయింది. ఇంతకుముందు వర్కులు చేశాను కానీ ఇలాంటి వర్క్ ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అండి. ఈరోజు నేనైతే ఇంకా 15-20 డేస్ పట్టొచ్చానని అనేసి అంటున్నారు. పర్మనెంట్ అకౌంట్ కార్డును పాన్ కార్డ్ అంటారని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన తొలి పాన్ కార్డ్ ఆథరైజ్డ్ డీలర్ కొప్పాక శ్రీనివాసరావు తెలిపారు. ఆదాయ వనరులకు పాన్ కార్డు వినియోగిస్తుంటారని చెప్పారు. పాన్ కార్డు ఉంటే ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుందేమో అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయని, అటువంటి అపోహలు విడనాడాలని ఆయన సూచించారు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి ఇది గుర్తింపు కార్డుగా ఉంటుందని అన్నారు. బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలంటే పాన్ కార్డు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. పాన్ కార్డ్ అనేది ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు, అనగా 2 లక్షల రూపాయలు గోల్డ్ లోన్ తీసుకోవాలన్నా, వాహనం కొనుగోలు చేయాలన్నా, బ్యాంకులో 50,000 నగదు రూపాయలు తీసుకోవాలన్నా పాన్ కార్డు అవసరం ఉంటుందని అన్నారు. 2018వ సంవత్సరంలో ఆధార్ పాన్ కార్డు లింక్ చేసుకోవాల్సి ఉంటుందని, ఆధార్ పాన్ కార్డులో ఒకే రకంగా వివరాలు ఉండాల్సి ఉంటుందని, చదువుకున్న మార్క్ లిస్ట్ లోను, జనన ధృవీకరణ పత్రంలో ఉన్న పేరు, డేట్ ఆఫ్ బర్త్ లను బట్టి ఆధార్ కార్డులో మార్పు చేసుకున్న తరువాతనే పాన్ కార్డు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన పలు సంక్షేమ పథకాలకు పాన్ కార్డు ఉపయోగపడుతుందని అన్నారు. ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ను పాన్ కార్డులో నమోదు చేయడం కుదరదని తెలిపారు. పూర్తి వివరాలకు పాన్ కార్డు ఆథరైజ్డ్ డీలర్స్ ను సంప్రదించవచ్చని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క వ్యక్తికి పాన్ కార్డ్ అవసరం అనేది పడింది. పర్మనెంట్ అకౌంట్ నెంబర్. పాన్ కార్డు ఏంటంటే ఆర్థిక లావాదేవీలకు నిర్వహించడానికి ఒక గుర్తింపు కార్డు. గతంలో బాగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసే వాళ్ళకి మాత్రమే ఈ పాన్ కార్డు ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి సిటిజన్ కి, అంటే ప్రతి పౌరుడికి కూడా పాన్ కార్డు తప్పనిసరి చేశారు. అంటే బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలి అంటే పాన్ కార్డు అనేది తప్పనిసరి. అయితే ఈ పాన్ కార్డులో కొన్ని అపోహలు ఉన్నాయి. ఈ పాన్ కార్డు ఉండడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, మన ఆస్తులన్నీ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ఇట్లాంటి అపోహలు ఉన్నాయి. కానీ అవన్నీ
అవగాహన రహిత్యం. పాన్ కార్డు అనేది ఏంటంటే ఒక ఓటు వేయడానికి ఓటర్ కార్డు ఎలా ఉంది, సంక్షేమ పథకాలకి ఆధార్ కార్డు ఎలాగో, రేషన్ తీసుకోవడానికి రేషన్ కార్డు ఎలాగో, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి పాన్ కార్డు అలాగా. అంటే ఉదాహరణకి ఒక బండి కొనుక్కోవాలనుకున్నా, ఒక కారు కొనుక్కోవాలనుకున్నా, 2 లక్షలకు పైన గోల్డ్ కొనుక్కోవాలనుకున్నా, బ్యాంకులో 50,000 మించి నగదు డిపాజిట్ చేయాలన్నా, 50,000కి మించి నగదు విత్డ్రా చేయాలన్నా, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో పాన్ నెంబరు తప్పనిసరిగా చేశారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇంతకుముందు చాలా మందికి రేషన్ కార్డు మీద, ఓటు కార్డు మీద, లేకపోతే రకరకాల కార్డుల మీద పాన్ కార్డులు ఇచ్చారు. ఇది మల్టిపుల్ పాన్ కార్డులు చాలా పెరిగినాయి. అంటే నాకు అంటే నేను జంగారెడ్డిగూడెంలో 2013లో యూటీఐ ఐటీఎస్ఎల్ అంటే యూటీఐ వాళ్ళది యూటీఐ ఐటీఎస్ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి పాన్ అధీకృత సర్వీస్ సెంటర్ నేను తీసుకుని 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో సుమారుగా 5 లక్షల పాన్ కార్డులు ఈ ప్రాంతంలో నేను చేశాను. అయితే ఇందులో ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే ఇది ప్రభుత్వ సంస్థ, నాది ఫ్రాంచైజీ. ప్రధానంగా గమనించింది ఏంటంటే ఒక వ్యక్తి లోన్ తీసుకుని డిఫాల్టర్ అయితే అతనికి సిబిల్ స్కోర్ పోతుంది. వెంటనే ఏం చేసేవారంటే మళ్ళీ 2వ పాన్ కార్డు తీసుకునేవాళ్ళు, దాని మీద సిబిల్ పోతే మళ్ళీ 3వ పాన్ కార్డు తీసుకునేవాళ్ళు. ఇట్లా మల్టిపుల్ పాన్ కార్డులు జనరేట్ అవ్వటం వల్ల ప్రభుత్వంలో చాలా సమస్యలు తలెత్తటము, ఈ పాన్ కార్డులని గుర్తింపు కార్డులుగా ఉపయోగించి దుర్వినియోగం చేయటం వల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే ఆధార్కి లింక్ పెట్టింది. అంటే 2018 డిమానిటైజేషన్ సందర్భంగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒక మార్గదర్శకాలకు ఇచ్చింది. ప్రతి వ్యక్తి ఆధారు పాను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. దాన్ని 2021 వరకు ఉచితంగా పెట్టింది. 2022-23 నుంచి 500 రూపాయలు జరిమానా విధిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతము పాను ఆధార్ లింక్ చేసుకునే వారికి 1000 రూపాయలు జరిమానా విధించారు. ఆ 1000 రూపాయలు చలన కట్టి పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలి. పాన్ ఆధార్ ఎందుకు లింక్ అవ్వదు అంటే పాన్ లో డేటా కానీ లేదా ఆధార్ కార్డులో డేటా కానీ తేడాలు ఉన్నట్లయితే, అంటే సరింటి పేరులో కానీ స్పేసులు కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్లు కానీ మిస్ మ్యాచ్ ఉన్నట్లయితే అవి లింక్ అవ్వు. మన డేటా ఏది కరెక్ట్, పాన్ కరెక్ట్ అనుకుంటే పాన్ ప్రకారం ఆధార్ మార్చుకోవాలి. ఆధార్ లో మన పేరు, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అనుకుంటే ఆధార్ ప్రకారం పాన్ మార్చుకోవాలి. చాలా మంది ఏంటంటే ఈ ఆధార్ కార్డులు దిగినప్పుడు 11-81-72 అలాగా ర్యాండమ్ గా డేట్ ఆఫ్ బర్త్లు వచ్చినాయి. అవన్నీ తప్పు. మన దగ్గర చదువుకున్న సర్టిఫికేట్లు, 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, పాస్పోర్ట్ కానీ ఉన్నట్లయితే ఈ 3 డాక్యుమెంట్ల ద్వారా ముందు ఆధార్ మార్చుకుని ఆధార్ నుంచి పాన్ మార్చుకోవాలి. అట్లాగే ఈ పాన్ కార్డు ఉండటం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరో మన ఆఫీసులకు రారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరో మన ఆస్తులు దోచుకోరు. అది స్పష్టమైన అవగాహన. ఏదైతే మనము వాలంటరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటేనే ఐటీ రేట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వాలంటరీగా ఇండివిజువల్ వేసేది, నాకు ఇంత ఆదాయం ఉందని మనం సెల్ఫ్ గా డిక్లేర్ చేయటం. అంతేగాని బ్యాంకులో చేసిన లావాదేవీలన్నీ ఆదాయాలు కాదు. దట్ ఈజ్ కాల్డ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే. బ్యాంకులో మీరు ₹1,00,00,000 ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, అది ఆదాయం కాదు. దాంట్లో ఖర్చు ఉంటుంది, చెల్లింపులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అవన్నీ పోను మిగిలింది ఏదైతే ఉందో అది మాత్రమే ఆదాయము. ఆ ఆదాయం ఉన్న వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ ఐటీ రిటర్న్స్ వేసుకుంటారు. ఐటీ రిటర్న్స్ వేసుకున్న వాళ్ళకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంక్షేమ పథకాలకు అర్హత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది బీపీఎల్ ఫ్యామిలీస్ అంటే రేషన్ కార్డు ఉన్నాడు. ఇవాళ ప్యాను, తర్వాత రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన వేరియస్ కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఐడెంటిటీ కార్డులు మాత్రమే. ప్రజలు దీంట్లో ఉన్న అపోహలన్నీ తొలగించుకొని దీనికి ఏం కావాలంటే ఇప్పుడు కొత్త నిబంధనలు 2026 ఏప్రిల్ నుంచి కొత్త నిబంధనలు వచ్చినాయి. ఇప్పుడు ఆధార్ కార్డుని డేట్ ఆఫ్ బర్త్ గా పాన్ కార్డు పరిగణించదు. ఎందుకంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని రకరకాల వాళ్ళు ఇవన్నీ సృష్టిస్తున్నారు కాబట్టి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అడుగుతోంది. అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదా పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, వీటిల్లో ఉన్నదా మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ గా తీసుకుంటారు. ఆధార్ లో ఉన్నదాన్ని డేట్ ఆఫ్ బర్త్ గా కన్సిడర్ చేయట్లేదు. కాబట్టి 2 ఫోటోలు కావాలి, ఆధార్ కార్డు కావాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కావాలి. మైనర్లు అయితే తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు కూడా ఇవ్వాలి. ఇప్పుడు తల్లి పేరును కూడా అదనంగా చేర్చారు. ఇంతకుముందు తండ్రి పేరు మాత్రమే ఉండేది. ఇప్పుడు మ్యారీడ్ అయినా సరే, పెళ్ళైన ఉమెన్ అయినా సరే తల్లిదండ్రుల పేర్లు ఖచ్చితంగా ఇచ్చి తీరవలసిందే. ఇవన్నీ కొత్త గైడ్లైన్స్. ఈ రకంగా మీకు ఏదైనా సందేహాలు, సలహాలు ఉన్నా కుశల సర్వీసెస్ కొప్పగా శ్రీనివాస్ వారిని సంప్రదించవచ్చు. భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా పథకం అమలు చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కేవీ రమణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో భారత కార్మిక సంఘాల సమైక్య ముఖ్య కార్యకర్తల సమావేశం గంపల వెంకటేష్ అధ్యక్షతన శుక్రవారం ధర్మన్న స్మారక భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కేవీ రమణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే గతం కంటే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు పెంచి వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారని, ఇటీవల కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో కోట్లాది రూపాయల నిధులు ఉన్నాయని, ఈ సంవత్సరం మార్చి 1వ తేదీ నుండి అవి కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తామని చెబుతూ సహజ మరణానికి 60,000 రూపాయలు, మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు, ప్రసూతి ఖర్చు 20,000 రూపాయలు, వివాహ ఖర్చు 20,000 రూపాయలు అని జీవో జారీ చేశారని తెలిపారని అన్నారు.
మెట్టా ఏజెన్సీ ప్రాంతంలో వర్జీనియా పొగాకు పండిస్తారని, ఆ పొగాకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రైతులు నష్టపోతే ఆ ప్రభావం వ్యాపార వర్గాలపై, ఇతర అన్ని శ్రామిక వర్గాలపై కూడా పడుతుందని, వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ శనివారం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాకి మద్దతుగా కార్మిక వర్గం కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు యాదాల వెంకటేశ్వరరావు, ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టిఎల్ గణేష్, ఐఎఫ్టియు నాయకులు మరపట్ల బాబురావు, కంపల వెంకటేశ్వరరావు, కె రామలక్ష్మి పాల్గొన్నారు. 2017 సంవత్సరంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రమాదం జరిగి మరణిస్తే 10 లక్షలు, అంగవైకల్యం చెందితే 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉన్నాయి. వివాహ ఖర్చులు కానీ, ప్రసూతి ఖర్చులు కానీ, సెలవు మంజూరు ఖర్చులు కానీ అధికంగా ఉన్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ఏమీ ప్రకటించలేదు. ఇటీవల కాలంలో మంత్రి సుభాష్ గారు, కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో కోట్లాది రూపాయల నిధులు ఉన్నాయి, అవి సంక్షేమ బోర్డుకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి ప్రకటించారు, కానీ పథకాలు ప్రకటించలేదు. దీని మీద ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా వ్యాప్తంగా వచ్చే నెల 1 నుంచి 7 వరకు ఆందోళన చేయాలని చెప్పి నిర్ణయించింది. దాంట్లో భాగంగా జంగారెడ్డి డివిజన్లో కార్మిక వర్గాన్ని మేము పిలుపునిస్తున్నాం. ప్రతి ఆందోళనలో పాల్గొని మన సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఎక్కువ మంది కార్మికులు పాల్గొవాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు రేపు 27వ తారీఖున జంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేయాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ పిలుపునిచ్చింది. ఆ పిలుపుని కార్మిక వర్గం కూడా జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు మన ఏజెన్సీ ప్రాంతం కానీ, ఈ మెట్ట ప్రాంతం కానీ వర్జీనియా పొగాకు ఎక్కువ పండిస్తారు. గతంలో 4 కిలో 400 రూపాయలు పైగా పలికిన రేటు ఈరోజు $200 మాత్రమే పలుకుతుంది. అది మొదటి గ్రేడ్కి, మిగిలిన గ్రేడ్లు కొనుగోలు కూడా చేయటం లేదు. రైతులు మొత్తం దివాలా తీసి అప్పులు పాలయ్యే పరిస్థితుంది. అదే జరిగితే కనుక మన జంగారెడ్డి ప్రాంతంలో మొత్తం వ్యాపార వర్గాలు కూడా వ్యాపారాలు లేక నష్టపోయే అవకాశం ఉంది. కనుక అన్ని వర్గాలు ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐఎఫ్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Magic.
వెంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం శుక్రవారం విశేష పూజలు చేస్తారు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు, మూల విరాట్కు ఏకదశ సాయం సంధ్య హారతి పూజలు, వేద దర్బార సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్ర పుష్పం భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళపూరి శంకర మహేశ్వర శర్మ బృందం నిర్వహించారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, శ్రీ నూకాలమ్మ ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. డాక్టర్ రాజాన మాట్లాడుతూ ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిటికన రాంబాబులతో కూడిన ఆలయ కమిటీ సభ్యులను, ప్రధాన అర్చకులను ప్రత్యేక పూజలు, ఆలయ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ నెల 29వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు శ్రీ నర్మదా అమృత బాణలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు, సాయంత్రం 4 గంటల నుండి లోక కళ్యాణార్థం 89వ చండీ హోమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. శ్రీ నూకాంబిక ప్రసాద వితరణ భక్త బృందం సభ్యులు చిట్లూరి సుబ్బారావు నేతృత్వంలో పులిహోర ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో చిలక శ్రీనివాస్, పెన్మెత్స నాగలక్ష్మి రాజంరాజు, నౌడు సత్యనూకరాజు, నిమ్మగడ్డ బాబి, రొంగల పుల్లయ్య, మానికల రాంబాబు, గాలి నూకరాజు, బవరిశెట్టి సతీష్, చింతకాయల అచ్చిరాజు, తిరుపతి రమేష్, గుడిమెట్ల వెంకటేశ్వరరావు పాల్గొన్నారని ఆలయ మేనేజర్ చిటికల రాంబాబు తెలియజేశారు. ఏకాదశ హారతులు, నాగహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, కర్పూర హారతి, వివిధ విశేషమైనటువంటి హారతులతో అమ్మవారికి ఏకాదశ హారతులు ఇవ్వడం జరిగి ఉన్నది. అలాగే అమ్మవారికి ఆలయంలో సోమవారం మూలా నక్షత్రం ఎంతో విశేషంగా పౌర్ణమి మన యొక్క ఆలయంలో చండీ హోమ కార్యక్రమం ఎంతో విశేషంగా చేయటానికి వివిధ సన్నాహాలు సిద్ధమవుతున్నాయి. అలాగే అమ్మవారికి చండీ హోమం పౌర్ణమి విశేషం మూలా నక్షత్రం కనుక ఈ యొక్క చండీ హోమంలో పాల్గొనేటువంటి భక్తులు మంది కూడా మన యొక్క ఆలయ కమిటీకి ఈ యొక్క గోత్రనామాలు ఇచ్చి ఈ యొక్క చండీ హోమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ఏజెన్సీ హై స్కూళ్లలో 8, 9, 10 తరగతులు మూసివేత నిర్ణయాన్ని పౌర హక్కుల సంఘం ఖండించింది. వెంటనే తరగతులు పునరుద్ధరించాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ డిమాండ్ చేశారు. బొట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ పరిధిలో పులిరామన్నగూడెం, లంకపాకల, రెడ్డికోపల్లె, ఇటుకలకోట తదితర హైస్కూల్లో 8, 9, 10వ తరగతులు మూసివేయడంపై జరుగుతున్న ఆందోళన, నిరసన కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. తక్షణమే ఏజెన్సీ గ్రామాలలో అన్ని హైస్కూళ్లను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పులిరామన్నగూడెం గ్రామంలో నంబూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో పౌర హక్కుల సంఘం 5 సభ్యుల బృందం పర్యటించింది. పులిరామన్నగూడెం హైస్కూల్ వద్ద ధర్నా చేస్తున్న గ్రామ ప్రజలను, విద్యార్థుల శిబిరాన్ని బృందం సందర్శించింది. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ గౌతమి సమావేశపు హాలులో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ రహదారి ప్రమాదాల కారణంగా జిల్లాలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలని అన్నారు. మానవ తప్పిదాల వల్లే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి ఆ ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ఆ ప్రదేశాలలో లైట్లు, స్పీడ్ బ్రేకర్లు వంటి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. హెల్మెట్స్, సీట్ బెల్టులు అసౌకర్యంగా భావించకుండా వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ధరించేలా అవగాహన కలిగించాలని అన్నారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులు ప్రయాణించకుండా చూడాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పాఠశాల విద్యార్థులను తీసుకువెళ్లే ఆటోలు జాతీయ రహదారిపై ప్రయాణించే సమయంలో పరిమితికి మించకుండా చూడాలని అన్నారు. బస్సులు, భారీ వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా ఫ్లాష్, డార్జిలింగ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారని, వీటి కారణంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని, వీటిని నియంత్రించాలని అన్నారు. క్షతగాత్రులకు తక్షణమే చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు ఉద్దేశించిన పీఎం రాహత్, ఈడార్ యాప్లపై అవగాహన కల్పించాలని అన్నారు.
ఎప్పటికప్పుడు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల మూలంగా సత్ఫలితాలు వస్తున్నప్పటికీ వాహనాలు మితిమీరిన వేగంగా నడపడం కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. వాటిని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అతి వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు రహదారి భద్రతా నియమాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని, ప్రతి పాఠశాల కళాశాలలో విద్యార్థులకు అవగాహన సమావేశాలు నిర్వహించాలని అన్నారు. జాతీయ రహదారి వెంట గ్రామ సరిహద్దు ప్రాంతాలలో వీధి దీపాలు ఉండేలా చూడాలని తెలిపారు. జాతీయ రహదారిపై వ్యర్థాలను వేసే వారిపై కేసు నమోదు చేయాలని అన్నారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా ఎన్ఫోర్స్ లో భాగంగా పోలీస్ శాఖ ద్వారా హెల్మెట్, సీట్ బెల్ట్ ధారణపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులకు మొదటి గంటలో చికిత్స అందితే ప్రాణాపాయం తప్పించవచ్చని, జాతీయ రహదారికి చెందిన అంబులెన్స్లు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ వై ప్రసాదరావు, రవాణా శాఖ ఉప కమిషనర్ ఎస్కే కరీం, ఆర్ఎండ్బి ఎస్ఈ కె విజయరత్నం, జిల్లా ప్రజా రవాణాధికారి షేక్ షబ్నం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభా, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజీవ్, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జేడి వై విశ్వమోహన్ రెడ్డి, డిఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఈగల్ టీమ్ ఇన్ఛార్జ్ ఉదయ్ భాస్కర్, సంబంధిత శాఖల అధికారులు, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పెదవేగిలో నూతన ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని నిర్మించాలని, ఓఈఆర్ పేరుతో ఆయిల్ ఫామ్ రైతులను కంపెనీలు దోపిడీ చేసే చర్యలను అరికట్టాలని, ఆయిల్ ఫామ్ రైతులకు అధిక దిగుబడులు వచ్చే మొక్కలు సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరులోని ఉత్తరాజురామం భవనంలో ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. జూలై 3, 4, 5వ తేదీలలో ఏలూరులో జరిగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల్లో ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలపై చర్చించి తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం నాయకులు ఆర్ లింగరాజు, రామకృష్ణ, పంపన రవికుమార్, ఎం ఇస్సాక్ తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను జూలై 3, 4 తేదీల్లో ఏలూరులో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. జూలై 3న హలో రైతన్న చెలో ఏలూరు పేరుతో కూడా పెద్ద రైతు ర్యాలీ అట్లాగే బహిరంగ సభ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నాం. జూలై 3న మధ్యాహ్నం 1 గంటకు ఏలూరు జూట్ మిల్ సెంటర్ నుండి కలెక్టరేట్ గ్రౌండ్ వరకు ర్యాలీ ఉంటుంది. అనంతరం బహిరంగ సభ కూడా జరుగుతుంది. ఈ బహిరంగ సభకి అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే గారు, అట్లాగే జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ గారు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు, అట్లాగే వ్యవసాయ శాఖ మాజీ మంత్రివర్యులు ఒడ్డే శోభనాశ్వరరావు గారు, ఇతర పెద్దలు కూడా హాజరవుతూ ఉన్నారు. అయితే 3 రోజుల పాటు జరిగే రైతు సంఘం రాష్ట్ర మహాసభలలో అన్ని పంటలతో పాటు ఆయిల్ ఫామ్ రైతుల యొక్క సమస్యలు కూడా మేము చర్చించబోతా ఉన్నాం, తీర్మానం చేయబోతా ఉన్నాం. ప్రధానంగా ఇటీవల ఆయిల్ ఫామ్ రైతులకు సంబంధించి ఓఈఆర్ అంటే ఆయిల్ అట్రాక్షన్ రేట్ ఏదైతే ఉందో ఆయిల్ రికవరీ పర్సెంటేజ్ మీద ఇవాళ ప్రైవేటు మల్టీనేషనల్ కంపెనీలు సుప్రీంకోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉన్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్న ఓఈఆర్ ఏదైతే ఉందో దాని ప్రకారం మేము రేటు చెల్లించాం, ఆ ఓఈఆర్ తగ్గించాడని అని చెప్పేసి ఇవాళ కోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వం కూడా దాంట్లో ఇంప్లీడ్ అయ్యి కంపెనీలకు వ్యతిరేకంగా వాదించాల్సిన అవసరం కూడా ఉన్నది. అయితే ఇవాళ కంపెనీలు చాలా దుర్మార్గంగా రైతులను దోపిడీ చేస్తూ ఉన్నాయి. మరి ఓఈఆర్ రేటు తగ్గిపోతే కనుక ఆయిల్ ఫామ్ ధరలు కూడా గెలల ధరలు కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఆయిల్ ఫామ్ ఇప్పటికీ ఇతర పంటల కంటే కాస్త ధర వస్తుందని చెప్పేసి ఆశిస్తున్న స్థాయి దశలో ఇవాళ ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఈ రకమైన దుర్మార్గానికి పాల్పడడం చాలా అన్యాయం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 20.5% ఓఈఆర్ని లెక్కేస్తూ ఉంటే దాన్ని 17.5% తగ్గించాలని చెప్పేసి కంపెనీలు తమ వాదనలు వినిపించడం చాలా అన్యాయం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ప్రస్తుత ఓఈఆర్ ప్రకారమే ధర ఇవ్వాలి. అయితే ఈ సమస్య పరిష్కారం కావాలంటే పెదవేగిలో నూతన టెక్నాలజీతో కొత్త ఆయిల్ ఫెడ్ కర్మాగారం నిర్మిస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. కాబట్టి ఇవాళ ఆయిల్ ఫెడ్ దగ్గర నిధులు ఉన్నా సరే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి అవకాశం ఇస్తే సరిపోతుంది. మరి అట్లాంటి పర్మిషన్ కూడా ఇవ్వకుండా ఇవాళ ఆయిల్ ఫామ్ రైతులను మోసం చేసే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం, కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం చాలా అన్యాయం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి నూతన ఆయిల్ ఫెడ్ కర్మాగార నిర్మాణానికి చర్యలు చేపట్టాలి. ఇవాళ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయమని రైతులు కోరుతామంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఫ్యాక్టరీ
ఫ్యాక్టరీని ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలని చెప్పేసి కూడా చాలా దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా ఐక్యంగా ప్రతిఘటన తెలియజేసిన మీదట ప్రభుత్వం కొద్దిగా వెనక్కి తగ్గినా కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి దశలో ఈరోజు రేపు జరుగుతున్న రాష్ట్ర మహాసభల్లో ఈ రాష్ట్రం దేశంలోనే అత్యధిక విస్తీర్ణం గల ఆయిల్ ఫామ్ పంట ఏలూరు జిల్లా పరిధిలో ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న రైతుల యొక్క సమస్యలు చర్చించి తీర్మానం చేయబోతున్నాం. భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించబోతా ఉన్నాం. కాబట్టి ఆయిల్ ఫామ్ రైతులు కూడా ఈ మహాసభలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర 23వ మహాసభల జయప్రదానికి అన్ని పంటల రైతులు, పెద్దలు, ప్రముఖులందరూ కూడా సహకరించి జయప్రదం చేయాలని, పాల్గొనాలని, హలో రైతన్న చెలో ఏలూరు జూలై 3న రైతాంగం వేలాదిగా తరలి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 3.36 కోట్ల రూపాయల విలువైన 2.271 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 24వ తేదీన ప్యాంటు నడుము భాగంలో ప్రత్యేకంగా కుట్టిన పౌచ్లలో పేస్ట్ రూపంలో దాచి తరలిస్తున్న ఈ 24 క్యారెట్ల బంగారాన్ని అధికారులు సీజ్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాన్ కార్డుపై ప్రజలు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలంటున్న కుశల సర్వీసెస్ ఆథరైజ్డ్ డీలర్ కొప్పాక శ్రీనివాసరావు. 6 నుంచి 10వ తరగతి సిలబస్ లో కామర్స్ కోర్సు సబ్జెక్ట్ గా ఉండేందుకు కృషి చేస్తున్నామంటున్న సిఐ కెరీర్ కౌన్సిల్ కో ఆబ్జెక్ట్ సభ్యులు వందన రవికిరణ్. తండ్రి జ్ఞాపకాన్ని పదిలంగా ఉంచాలనేది తన లక్ష్యం. జాకీలతో భవనాన్ని 6 అడుగుల మేర పైకి లేపుతున్న జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన దోబగుంట్ల వెంకటేశ్వర్. కోస్తాంధ్ర ప్రాంతంలో వర్ష సూచన, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నందు ప్యాంటు జేబులో పేస్ట్ రూపంలో తరలిస్తున్న 3.36 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు. వార్తలు సమాప్తం. నమస్కారం.